కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. చైర్మన్ పదవిపై అధికార పార్టీ శ్రేణులు గురిపెట్టి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన మున్సిపల్ రెండో వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 17న జరగాల్సింది. ప్రస్తుత పాలక వర్గంలో రోజురోజుకు భరోసా తగ్గిపోతుంది. రోజురోజుకి వైసీపీ కౌన్సిలర్లు చేజారిపోతుండటం పాలక వర్గంలో గుబులు పుట్టిస్తుంది. పార్టీ మారిన కౌన్సిలర్ సభ్యులు ఓటింగ్ కు వెళ్లే ఆలోచనలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ బలం చూపించుకోలేకపోతే ఇప్పుడున్న చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులకు ఎసలు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సంప్రదాయం సృష్టిస్తున్నారా? నాకు వర్కులు ఎక్కడెక్కడ జరిగాయి తెలుసండి. ప్రభుత్వం వారు చాలా ప్రత్యేక చేపట్టిన కార్యక్రమం అన్నాకండి. అది 2017 ఎప్పుడు మధ్యలో తేలేదు. అలా అట్టడి వరకు కాలో కనిపించి లాస్ట్ అక్కడ మొత్తం గచ్చు కనిపించే వరకు షీట్ తీసేవారు. సో ఇప్పుడు మధ్యలో మళ్ళీ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం 1 year తర్వాత మళ్ళీ బిల్ అవుతూ తీసుకుంటాం. మెయిన్ డ్రైవ్ అన్ని పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ మధ్యలో అంటే ఏ అవగాహన లోపందని నాకు తెలియదు. అలాగే పాత బిల్లులు అలా కాకపోతే కౌన్సిల్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్కి ముందే ఉంటుంది. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏది అన్నది ఆపలేదు. ఇప్పుడున్న సబ్జెక్టులో కూడా ఆపట్లేదు. కానీ ఇక్కడ ఉన్న కౌన్సిల్ ఎలా కన్వే చేస్తున్నారంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రజలకి మేలు జరిగేవన్నీ ఆపుతున్నారని. కానీ ఇందులో 1% కూడా నిజం లేదు. అదేంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకున్న దాని